కర్తైన ఆత్మదేవుడు నీలో నివాసం చేస్తాడు. ఆయనే నిన్ను ఇంకా ఆయుధపరుస్తారు. నిత్య జీవం కొరకు పరిపూర్ణతలోకి, ఎక్కలేని ఎత్తైన కొండపైకి, ఆత్మీయ లోతుల్లోకి, అన్ని పరిస్థితుల్లోకి ఎలా నడిపించాలి, నీకేమి పంచి ఇవ్వాలి, నువ్వు దేనికి పనికొస్తావో నిన్ను అందుకోసం పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరుస్తాడు. ఇదంతా అప్ టు గాడ్. ప్రతిదీ నీ కృషిని బట్టే ఉంటుంది. ఈరోజు నువ్వు ఏదో ఒక ఐపీఎస్కి నువ్వు రెడీ అవుతున్నావు. నువ్వు నీవు కృషి చేస్తావా లేదా? కానీ నువ్వు ఐపీఎస్ ఐఏఎస్ చేస్తున్నావు అంటే అది భూమి వరకే. అవునా? ఓకే, నువ్వు బాగా కృషి చేస్తే ఖచ్చితంగా నువ్వు అనుకున్న గోల్ రీచ్ అవుతావు. దైవ కృప ఉంటే రీచ్ అవుతావు. దైవ చిత్తంలో ఆ విధంగా ఉంటే నువ్వు రీచ్ అవుతావు. నేను కాదని నేను చెప్పను. కానీ